హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లల కోసం ఒక రెసిపీ చేశాను. అదేంటంటే ఇంట్లోని ఏమీ లేనప్పుడు పిల్లలు తినడానికి ఏమన్నా అడిగితే కనుక ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. ఇలా గోధుమ పిండి ఒక గిన్నెలో వేసుకుని దీనిలోనే అరకప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. మీకు కావాలంటే దీంట్లో పంచదార కూడా వేసుకోవచ్చు. ఇలా బెల్లం వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని దీనిలో అర స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో చిటికెడు ఉప్పు వేసుకుని వాటర్ వేసుకుని ముందు చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి బెల్లం కరుగుతుంది, అలాగే పిండి కూడా ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి, మనకి బెల్లం బాగా కరిగింది, అలాగే ఉండలు కూడా లేదు. ఇప్పుడు దీనిలోని వాటర్ వేసుకుని దోసపిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 2 స్పూన్ల వరకు ఉప్మా రవ్వ వేసుకుని పిండి బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్మా రవ్వ వేయడం వల్ల మనకి అట్లు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి. తర్వాత దీనిలోని 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసుకుని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇలా నెయ్యిని వేయడం వల్ల మనం ప్రతి అట్టును నెయ్యి వేసుకుని కాల్చుకునే అవసరం ఉండదు. ఇలా ముందు వేయడం వల్ల 10 నిమిషాల తర్వాత చూడండి, మనకి పిండి అనేది కొంచెం తిక్కగా అయింది. ఇది కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని తర్వాత 1-2 గంటల వరకు ఇలా పిండిని వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో ఈ అట్లు కాల్చుకుంటే మనకి క్రిస్పీగా టేస్టీగా ఉండే బెల్లం అట్లు అనేవి రెడీ అయిపోతాయండి. గోధుమ పిండి బెల్లంతో ఇలా చేసి పెడితే చాలా హెల్దీ. అలాగే దీంట్లోని మీరు నెయ్యిని 2 స్పూన్ల వరకు వేసుకుని కాల్చుకోవడం వల్ల ప్రతిసారి నెయ్యి వేసుకుని కాల్చుకునే అవసరం ఉండదు. అట్లు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయడం వల్ల. చూడండి, 2 వైపులా ఇలాగా కాల్చుకుని ఒక ప్లేట్లో తీసుకుని మిగిలిన పిండిని కూడా ఒక 2 గంటల వరకు పిండిని వేసుకుని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఈ అట్లు కాల్చుకుంటే మనకి టేస్టీగా ఉండే గోధుమ పిండి బెల్లం అట్లు రెడీ అయిపోతాయండి. చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరు ఈ గోధుమ పిండి అట్లు కాల్చినప్పుడు ఉప్మా రవ్వ వేస్తారా వేరే అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.